గల్ఫ్ సంక్షోభం విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రిత్వ శాఖ డీజీసీఏ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. గత 10 రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు చేపట్టిన చర్యలపై కేంద్ర మంత్రికి వివరించారు అధికారులు. అన్ని విమానయాన సంస్థలు ఇవాల్టి వరకు దాదాపు 1,00,000 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. గల్ఫ్ నుంచి వచ్చే విమానాలకు ఎయిర్ ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ల్యాండింగ్ సమస్యలు రాకుండా చూడాలని డీజీసీఏ అధికారులను ఆదేశించారు రామ్మోహన్ నాయుడు. గల్ఫ్ సంక్షోభం విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రిత్వ శాఖ డీజీసీఏ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. గత 10 రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు చేపట్టిన చర్యలపై కేంద్ర మంత్రికి వివరించారు అధికారులు. అన్ని విమానయాన సంస్థలు ఇవాటి వరకు దాదాపు 1,00,000 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. గల్ఫ్ నుంచి వచ్చే విమానాలకు ఎయిర్ ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ల్యాండింగ్ సమస్యలు రాకుండా చూడాలని డీజీసీ అధికారులను ఆదేశించారు రామ్మోహన్ నాయుడు.